డ్రాయింగ్స్ వేసాను. అది నా ఫేవరెట్ పౌచ్. దీంట్లో నా డ్రాయింగ్స్, నా ఫేవరెట్స్ అన్నీ ఉంటాయి. నా మ్యూజిక్ నోట్బుక్. ఇది హిందీ సాంగ్స్ అన్నీ దీంట్లో రాస్తాను. షోలాగా చిన్నది చేశాను. ఇదొక చిన్న డ్రాయింగ్. ఇదొక డ్రాయింగ్ నవరాత్రికి చేశాను. స్మాల్ హౌస్. ఇది నేను చేసినది. మా ఫ్రెండ్ కావ్య తన బర్త్డే నియర్గా ఉంది. సో దట్ తనకి ఏమైనా గిఫ్ట్ చేద్దామని ఇలా చేశాను. తిను కావ్య అన్నమాట. ఇది కావ్య ఎంటర్ అవుతుంది హోమ్. ఇవి పిక్చర్స్. ఇది కర్టెన్. నెక్స్ట్ కావ్య యొక్క బెడ్రూమ్, కావ్య స్లీపింగ్ బెడ్, అండ్ ఇంకా తను బాత్రూమ్కి వెళ్ళే వాష్రూమ్ ఐటమ్స్, తన బాత్ టబ్, కావ్యాస్ బాత్ టబ్, కావ్య లేచి డ్రెస్ చేంజింగ్కి కబోర్డ్, డ్రెస్ చేంజింగ్ తర్వాత మేకప్కి, ఇంకా నెక్స్ట్ కిచెన్ బ్రేక్ఫాస్ట్కి. ఇది బ్రేక్ఫాస్ట్ టైంకి. తిన్న తర్వాత హాల్కి. ఇది స్మాల్ నోట్బుక్స్. ఇది థింగ్స్, కొన్ని థింగ్స్ అనమాట. ఇది మాప్, ఇది స్వైపర్, ఇది ఇంకా బ్రష్. బుక్స్. హాల్లో కూర్చొని బుక్ రీడ్ చేస్తున్నట్టు స్మాల్ టైనీ బుక్స్. మళ్ళీ షెల్ఫ్. మళ్ళీ తర్వాత కావ్యాస్ టాయ్స్ రూమ్, ఇంకా వర్కింగ్ రూమ్. తను వర్క్ చేస్తున్నారు. కావ్యాస్ వర్కింగ్ రూమ్. తను హోంవర్క్స్ ఇవన్నీ చేసుకుంటున్నది. తర్వాత ఇది టాయ్స్ రూమ్. తన బాల్, తన చెస్ బోర్డ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కావ్య తన గార్డెన్కి వెళ్ళే డోర్. అంతే ఫ్రెండ్స్. ఇంకా తను నైట్ టైం పడుకోవడానికి బెడ్కి వెళ్తున్న దానికి. అంతే ఫ్రెండ్స్, తన యొక్క స్మాల్ హౌస్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, కావ్యాస్ హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. స్మాల్ హౌస్. అండ్ ఇవన్నీ నా ఫేవరెట్ పాకెట్లో. మళ్ళీ బ్యాక్ టు రిటర్న్. ఈ క్రియేటివిటీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.